సత్యం ఏది చెప్తే అది అవుతుంది. వర్షం రావాలంటే వర్షం వస్తుంది, వర్షం రాడిపోయాలంటే రాదు. సత్యమే అతను మాట్లాడతాడు, అతను మాట్లాడింది సత్యము. ఆస్తేయము, అపరిగ్రహం. ఆస్తేయం అంటే ఏంటంటే పక్కవాడి మీద 2 బిల్డింగ్స్ ఉన్నాయే, అది కావాలి, దాని మీద అసూయ ఉండదు. అసూయ లేనిది ఆస్తేయం. అపరిగ్రహం ఎక్స్ట్రా ఏం తీసుకోడు. నీ చేతికి డబ్బు ఇస్తే డబ్బు తీసుకోడు. నాకు కాగితం ప్రింట్ చేసి, నాకు పుస్తకం ప్రింట్ చేసి, నాకు ఈ క్యాసెట్ ఉంది, క్యాసెట్ తీసి ఇచ్చి, ఇది ప్రజల కోసం తీసుకుంటాడు కానీ తన కోసం తాను ఏమీ తీసుకోడు. అపరిగ్రహము. సత్యము, ఆస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము, అహింస. ఇంకా హింస ఉండదు. తానే అంతా అయినప్పుడు ఎవరిని హింస పెడతాడు? హింస అనేదే ఉండదు, అహింసలో ఉంటాడు. సత్యము, అహింస, ఆస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము, ఇవన్నీ 5 మీద కంట్రోల్ వచ్చేస్తుంది. మొట్టమొదట రాదు, మెల్లిమెల్లిగా వస్తుంది. ధ్యానం పరిసమాప్తంలో సమాధి స్థితి అయిన తర్వాత ఇంకా యమములో ముద్దు బిడ్డడన్నమాట. అభ్యాసం చేయగా చేయగా అందులో సిద్ధహస్తుడు అవుతాడు. నియమములో ముద్దు బిడ్డడు. అభ్యాసం చేయగా అందులోనూ సిద్ధహస్తుడు అవుతాడు. ఏమిటి నియమము? తపహ. తపహ అంటే ఇంకా తన శరీర అవసరాలను తగ్గించుకుంటాడు. ఇంకా ఇడ్లీకి సాంబార్ ఉందా లేదా, భోజనం ఉందా లేదా, నిద్రకి మరి హంసతూలికా తల్పం ఉన్నదా లేదా, అడవిలో రాయి మీద పడుకుంటాడు, చెట్టు మీద ఎక్కి పడుకుంటాడు, రోడ్డు మీద పడుకుంటాడు, హంసతూలికా తల్పం ఇస్తే దాని మీద పడుకుంటాడు. అంటే తన అవసరాన్ని, శారీరక అవసరాన్ని తపహ అంటే తగ్గించుకోవడము, నిద్రను, ఆహారాన్ని తగ్గిపోతాయి. తగ్గిపోయిన స్థితే తపహ. తప స్వాధ్యాయ, అక్కడ పుస్తకాలు అర్థమవుతాయి, చదువుతాడు. భగవద్గీత తెలిస్తే అర్థమైపోతుంది. ఒక్కసారి ఒక్క శ్లోకం చదివితే, ఎందుకంటే ఆల్రెడీ సమాధి స్థితి పొందినవాడు. భగవద్గీత సమాధి స్థితి పొందిన తర్వాతే అర్థమవుతుంది. కానీ నువ్వు ధ్యానం చేయకపోతే తలాతోక ఏది అర్థం కాదు. భగవద్గీతను అధ్యయనం చేయవలసింది నీవు సమాధి స్థితి పొందిన తర్వాత ఒక్కసారి ఇలా తెరువు, చదువు, అంత అర్థమవుతుంది. ఇంకోసారి నువ్వు దాన్ని తీసి పక్కన పడేయచ్చు. ఒక్కసారి చదవంగానే భగవద్గీత అంతా అర్థం కావాలి. అర్థమైన తర్వాత 2వ సారి చదవవు, తీసి పక్కన పడేస్తా. ధ్యానము లేదు, ఆత్మజ్ఞానం లేదు, నువ్వు భగవద్గీత నీకు ఏమర్థమవుతుంది? పుక్కిట పురాణంలా ఉంటుంది. ఒకసారి ఇది చెప్తాడేంటి, ఒకసారి అది చెప్తాడేంటి, పరస్పరం విరుద్ధంగా ఉన్నాయే అని ఇంకొంచెం కన్ఫ్యూజన్ లో వస్తాడు. ధ్యానము ప్రైమరీ, స్వాధ్యాయము చివరి స్టేజ్. నియమములో ఉంది, ఇప్పుడు లేదు, ముందు లేదు అది. కానీ ఈ యమ నియమాలన్నీ ముందు పెట్టేసి ఈ యొక్క సర్వనాశనమైంది. వాడి యొక్క స్వాధ్యాయం చదవాలి, చదివితే అర్థం కాదు. స్వాధ్యాయమే లేకపోతే నేను ఆసనం ఎలా చేస్తానని చెప్పేసి అంతా మొత్తం ధ్యాన శాస్త్రాన్ని, ధ్యాన అభ్యాసాన్ని ఉండజుట్టి ఆటా మీదకి ఎక్కిచ్చారు. ఒక్కడు ధ్యానం చేయడం బికాస్ ఆఫ్ యమ నియమాస్ బీయింగ్ ఇన్ ద ఫన్. కనుక మై డియర్ ఫ్రెండ్, వడగండి ఆ యమ నియమాస్ అవి చివరిలో తమంతట తాముగా మీ దగ్గరికి, మీ ఒళ్ళోకి వస్తాయి. యమం అంటే 5: అహింస, సత్యము, ఆస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యం. నియమం అంటే 5: శౌచ, సంతోష, తపహ, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానేన. శౌచం అంటే క్లెన్లీనెస్. అప్పుడే నీ క్లెన్లీనెస్ వస్తుంది, అంతవరకు నీ క్లెన్లీనెస్ అని తెలియదు. సంతోషం, అప్పుడే నీకు ఎప్పుడు సంతోషంగా ఉంటావు. నీ తల్లి చచ్చిపోయిందా, కంగ్రాచులేషన్స్ అయ్యా అంటావు. నీ మొగుడు చనిపోయాడా, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. పైలోకాలకు పోయాడు, దివ్యలోకాలకు పోయాడు, తన పని తాను ముగించుకున్నాడు, చక్కగా తన ధర్మాన్ని నిర్వర్తించాడు. ఎప్పుడు సంతోషమే. నీ పట్ల నీకు సంతోషమే, అందరి పట్ల నీకు సంతోషమే. అయ్యో అర్జునుడికి, అయ్యో నా గురువుగాని చంపాడంటే వాడు ఆల్రెడీ చచ్చిపోయాడయ్యా, సంతోషం, చంపువాడు. సంతోషంగా చంపు, నరకు. అర్జునుడు ఏడ్చాడు, కృష్ణుడు సంతోషంగా చంపాడు. చంపడానికి, చంపబడ్డానికి సంతోషమే. శౌచ, సంతోష, తపహ. కావాలంటే నిద్రపోగలడు, లేకపోతే లేదు. కావాలంటే తింటాడు 40 రోజులు,
పెళ్లి భోజనం తింటాడు, లేదా 40 రోజులు ఏమీ లేకుండా ఉంటాడు. స్వాధ్యాయ ఏ చదివినా అర్థమవుతుంది. అప్పుడు నీకు జేన్ రాబర్ట్స్ యొక్క గొప్పతనం అర్థమవుతుంది. అప్పుడు నీకు రిచార్డ్ బాక్ యొక్క గొప్పతనం, అప్పుడు నీకు లిండా గుడ్మ్యాన్ యొక్క, ఓషో యొక్క గొప్పతనం అంతకుముందు తెలియదు నీకు. ఈశ్వర ప్రణిధానేనా అందరినీ దైవంగా చూసేదే ఈశ్వర ప్రణిధానము. అంతవరకు ఎలా చూస్తావు? నువ్వు దైవం అయినప్పుడే అందరినీ దైవంగా చూడగలవు. పచ్చకామల వాడికే లోకం అంతా పచ్చగా కామాడబడుతుంది. వీడికి పచ్చకామల రాకపోతే లోకం నీకు పచ్చగా కనపడదు కాక. నీకు పచ్చకామల రావాలి, అప్పుడే లోకం అంతా పచ్చగా కనబడుతుంది. లోకం అంతా పచ్చగా కనబడ్డాన్ని ఈశ్వర ప్రణిధానం అంటాము. నువ్వు సమాధి స్థితి పొందితేనే ఈశ్వర ప్రణిధానం. నువ్వు దేవుడు అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటేనే తత్వమసి శ్వేతకేతో అని తెలియగలవు. అదే తత్వమసి శ్వేతకేతో అనేదే ఈశ్వర ప్రణిధానము. మై డియర్ ఫ్రెండ్స్, ఇది ధ్యాన శాస్త్రం. ఇది తెలుసుకుంటే వెంటనే ధ్యాన అభ్యాసం ఉంటుంది. ధ్యాన శాస్త్రమే తికమకగా ఉంటే, అవగతం కాకపోతే, ముందు వెనకాల ముందర ఉంటే, ఎడ్లు వెనకాట్ల బండి ముందు కాలు ఉంటే ఎలా తోస్తుంది? బండి వెనకాట్ల ఉండాలి, ఎడ్లు ముందర ఉండాలి. మై డియర్ ఫ్రెండ్స్, కళ్ళు ఇటువైపు ఉంటే వెనకాట్ల వైపు ఎలా చూస్తాం? వెనకాట్ల వైపు చూడాలంటే కళ్ళు వెనకాట్ల వైపు కూడా ఉండాలి. అయితే కనుక మై డియర్ ఫ్రెండ్స్, ధ్యాన శాస్త్రం అస్తవ్యస్తంగా ఉన్నది. దాన్ని సరి చేయడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఆవిర్భవించింది కనుక సత్యమైన, నిజమైన, సూటి అయిన ధ్యాన శాస్త్రము అందరికీ పరిచితమైంది కనుక అందరూ వెంటనే ధ్యానాభ్యాసం చేస్తున్నారు. టకటకటక ఋషులు అవుతున్నారు, రాజర్షులు అవుతున్నారు, బ్రహ్మర్షులు అవుతున్నారు ఓవర్ నైట్. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, అర్థం చేసుకోండి. ఎందుకయ్యా ధ్యానం అంటే? సకల ప్రాణి కోటితో మిత్రత్వం కోసము. పామును తీసుకుని కంఠములో వేసుకోవాలి, కంఠాభరణము కావాలి పాము. ఎలకతో స్నేహం చేయవాలి. చీ 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 ఎలక అంటాం, చల్తా నహీ గాడి. వినాయకుడు, ఆ యొక్క పరమేశ్వరుడు అలా కథలు సృష్టించుకున్నామంటే, బ్రహ్మర్షులు అంతా అలాంటి కథలు, ఆ వాల్మీకి, ఆ వేదవ్యాసుడు అలాంటి కథలు సృష్టించి మనకి ఇచ్చారంటే అందులో అంతరార్థం గ్రహించవాలి. కుంభకర్ణుడు అంటే తమోగుణ ప్రధాని, రావణాసుడు అంటే రజోగుణ ప్రధాని, విభీషణుడు అంటే సాత్విక గుణ ప్రధాని, హనుమంతుడు అంటే శ్వాస మీద ధ్యాస ఉంచేవాడు, సీత అంటే ఆ కాశ్మీ యొక్క ప్రాణశక్తి, రాముడు అంటే ఆత్మారాముడైన వాడు. కనుక ఇవన్నీ కూడాను ఆ వాల్మీకి, బ్రహ్మశ్రీ, ఆ వేదవ్యాసుడు వీళ్ళంతా కూడా చక్కటి కథల్లో పండిత పామర జనరంజకముగా రకరకాల కథలు అల్లి పాత్రలు సృష్టించి మానవులని ధ్యానులుగా, యోగులుగా, ఋషులుగా, రాజర్షులుగా, బ్రహ్మర్షులుగా తీర్చిదిద్దడం కోసము రకరకాల పాపం ఎంత కష్టపడ్డారో వాళ్ళు. మనము రాముడుగా కాకుండా, మనము సీతగా కాకుండా, మనము లక్ష్మణుడుగా కాకుండా, మనం రాముని విగ్రహాలు పెట్టుకుని పూజిస్తూ ఉంటే, మనం సమయం వృధా చేస్తుంటే, ఈ కుంభకర్ణుడుగానే ఉండిపోతాడు ఆ జన్మాంతరము, జన్మలకు. ఈ రావణాసురుడుగానే ఉండిపోతాడు, రాముడు కాజాలడు.